వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వర్షాభావంతో ఎడారిని తలపిస్తున్న LMD ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో డ్యాంలో ఆటలు ఆడి నిరసన. త్రాగునీటి సమస్య పరిష్కారానికి వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాల కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం. ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల కురిసిన వర్షం. శని త్రయోదశి సందర్భంగా వేములవాడలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూత్ కాంగ్రెస్ ధర్నా రాస్తారోకో. నీట్ పరీక్ష పేపర్ లీకుకు బాధ్యులుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్. జూలై 2న షేర్ అలీబాబా ఉర్సు ఉత్సవాలు ప్రారంభం. ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన గులాం అహ్మద్ హుస్సేన్. ఆర్టీసీ కార్మికులకు జూలై నుంచే జీతాల పెంపు అమలు కానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లలో 29 పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పెంచిన 11% PRC జూలై జీతాల నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. గుర్తింపు సంఘాల ఎన్నికలను త్వరలో నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఏర్పాటు చేసే కమిటీలో కార్మిక ప్రతినిధులకు చోటు కల్పిస్తామన్నారు. ఏపీలో మాదిరి ఇబ్బందులు రాకుండా విలీన విధి విధానాలను రూపొందిస్తామని పేర్కొన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ వెల్లడించారు. కోరిన కోరికలు తీర్చే కోడముక్కుల వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు ఏడాదిలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తెలిపారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి ఆలయ విస్తరణ పనులను పరిశీలించారు. ఇప్పటి వరకు దేవస్థానం విస్తరణ పనుల్లో 35% పూర్తయినట్లు వెల్లడించారు. మిగతా పనులు వచ్చే సంవత్సరం జూలైలోగా పూర్తి చేసి వచ్చే ఏడాది ఆగస్టు నుంచి రాజన్న సన్నిధిలోనే భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు. భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. 1000 ఏళ్ల పాటు గుర్తుండేలా ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, మరో 100 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ స్పష్టం చేశారు. సుమారు 76 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అందులో ఖర్చు పెట్టడం ఇంతకు ముందు చెప్పినట్టు 35% ఖర్చు అయింది. అంటే సుమారు ఒక 25 కోట్ల వరకు ఖర్చు అయింది ఇప్పటి వరకు. అదేవిధంగా అన్నదాన సత్రానికి ఒక 36 కోట్లు ఆ రోజు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా సుమారు ఒక 10 కోట్ల పని జరిగింది. మిగతా పని ఇంకా వేగవంతం చేసుకుంటూ ఇంకా ముందుకు అనుగుణంగానే ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఒకరిద్దరు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నా మేము సమయంతో ఆగమ శాస్త్రం చెప్పే విధంగా అంటే ఇక్కడ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ జరుగుతుందని దయచేసి గమనించాలి. రాజన్న భక్తులని చెప్తా ఉన్నాం. రాజన్న ఆలయం సంబంధించిన పురాతనమైనటువంటి ప్రాకారం కానీ గర్భాలయం కానీ ముట్టడం లేదు. యథావిధంగా శిలలతో నిర్మాణం చేసినటువంటి అంతర్ ఆలయ భాగాన్ని అదే విధంగా ఉంచి భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతుంది కాబట్టి రాబో రోజుల్లో భక్తులకు ఇబ్బంది కాకుండా ఉండాలని ఈరోజు మనం విస్తీర్ణ రూపంలో చేస్తూ ఉన్నాం. భౌగోళికంగా రాజన్న ఆలయం చెరువు కట్టపైన ఉన్నట్టుగా పురాణాల్లో ఉంది. చెరువులో ఉంది కాబట్టి నిర్మాణాలకు ఇబ్బంది కాకుండా ఉండాలి. ఆధునిక పద్ధతులు ఆధునాతన టెక్నాలజీతోటి నిర్మాణాలు చేస్తున్నాం. మీరు భవిష్యత్తులో చూస్తారు. తిరిగి శిలలతోటి కూడా వాటికి రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అంశంలో రాజన్న భక్తులు చేసేటువంటి కార్యక్రమానికి ఈ విశ్వాసంతో నమ్మకంతో శృంగేరి పీఠ తిమ్మపూర్ పోలీస్ స్టేషన్ను సిపి గౌసాలం తనిఖీ చేశారు. పోలీసుల పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం తిమ్మపూర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి తనిఖీ చేశారు. స్టేషన్కు విచ్చేసిన సిపికి ఏసీపీ విజయ్ కుమార్, సిఐ రమేష్ పూలముక్క అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం కార్యాలయాన్ని పెండింగ్ కేసులు మరియు రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ కీలక ఆదేశాలు వివరాలను వెల్లడించారు. పాత పెండింగ్ కేసుల వివరాలతో పాటు కొత్తగా నమోదయ్యే కేసుల డాటాను ఎప్పటికప్పుడు CCTNS 2.0లో అప్లోడ్ చేయాలని, కేసుల ఆధారాల సేకరణలో ఈ
సాక్ష్యాన్ని సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. గత నెలలో కరీంనగర్ PMG నగల షోరూంలో జరిగిన దారి దోపిడీ ఘటనను దృష్టిలో ఉంచుకొని కమిషనరేట్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. జిల్లా మండల స్థాయిలోని నగల దుకాణాలు, బ్యాంకులు, లాడ్జీలు, హోటళ్లలో భద్రతా ప్రమాణాలను సమీక్షించి సీసీ కెమెరాల ఏర్పాటుపైన స్పష్టమైన నిబంధనలు జారీ చేశామని తెలిపారు. భద్రతా లోపాలున్న యాజమాన్యాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నేపాలీలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు, ఇతర వ్యక్తుల పూర్తి వివరాలతో కూడిన రికార్డులను కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మెయింటైన్ చేస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకై నార్కోటిక్స్లో శిక్షణ పొందిన ప్రత్యేక పోలీస్ డాగ్స్ సహాయంతో పాన్ షాప్లు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రదేశాలను తనిఖీ చేస్తున్నామన్నారు. డ్రగ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, అనుమతులకు పరీక్షలు నిర్వహించి పట్టుబడితే NDPC చట్టం ప్రకారం కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఆఫీస్ తిమ్మాపూర్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఇది పార్ట్ ఆఫ్ యాన్యువల్ ఇన్స్పెక్షన్. దీంట్లో సర్కిల్ ఆఫీస్ ఎట్లా మెయింటైన్ అవుతుంది, జనరల్ క్లీన్నెస్, మెయింటెనెన్స్, అవుట్ సైడ్, ఇన్సైడ్, ఆఫీస్లో ఉన్న రికార్డ్స్ అండ్ CI తిమ్మాపూర్ దగ్గర ఉన్న పెండింగ్ కేసెస్ మొత్తం మేము రివ్యూ చేసుకుంటున్నాము. ఇది కాకుండా ఈ సర్కిల్లో 3 పొజిషన్స్ ఉన్నాయి: గన్నివరం, LMG కాలనీ అండ్ చిగుడిమామ. ఈ పొజిషన్ లిమిట్స్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అండ్ పెండింగ్ ఇష్యూస్ విచ్ కెన్ లీడ్ టు ఆర్డర్ అనే ఇష్యూస్ గురించి డిస్కషన్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఆల్ రికార్డ్స్ ఆర్ ఫౌండ్ టు బి మెయింటైన్డ్ ప్రాపర్లీ. ఇన్వెస్టిగేషన్ స్టేటస్ కూడా మంచిగా ఉంది. ఆల్ కేసెస్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ అండ్ CI కూడా ఆల్మోస్ట్ 1 month అయింది జాయిన్ చేసిన తర్వాత. హీ ఈజ్ రోమింగ్ అరౌండ్ ఇన్ ఆల్ ద విలేజెస్ అండ్ గెటింగ్ టు నో అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఫేస్ బై విలేజెస్. సో అది ఫర్దర్ యాక్షన్ గురించి ఫ్యూచర్ ప్లాన్, కోర్స్ ఆఫ్ ప్లాన్ దీంట్లో DGP sir already, respected DGP sir also has given a lot of instruction regarding that. Effective and strong policing కోసం ఏమేమి యాక్షన్ తీసుకోవాలి దీని గురించి డిస్కషన్ ఈరోజు జరిగింది. ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. సాగుబడి ముందుకు సాగక సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో వర్షాల కోసం ఉపాధి హామీ కూలీలు వినూత్నంగా వరుణుడిని వేడుకున్నారు. పనిముట్లు, పార, తట్ట, గడ్డపార చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆటపాటలతో వర్షాలు కురవాలని వేడుకున్నారు. పంటలు పండాలని, రైతులు ఇబ్బందులు తొలగించాలని ప్రార్థించారు. చెరువుల నుండి రైతుల కష్టాలు తీరాలన్నారు. పని అయిపోయినాక కూడా మీరు కూర్చొని ఆడుకుంటామని, అందరం ఇంటికి పోతే కలవమని, అన్నం తినకనైనా వారం రోజులు చినుకులేదు. ఈ పని ఎప్పుడు ఈ రైతులు అందరం కలిసి ఇక్కడ కూర్చొని రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాల కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సిరిసిల్లలో ముష్టిపల్లి, చిన్న బోనాల, భూపతి నగర్ గ్రామస్తులు గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. రోహిణి కార్తె పోయి ఆరుద్ర కార్తె వచ్చినా ఇంకా వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు, రైతులు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అనాదిగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం గ్రామంలోని అన్ని ఆలయాల్లోతో పాటు గ్రామ దేవతలందరికీ ప్రజలందరూ కలిసి జలాభిషేకం చేశారు. స్థానిక వార్డు కౌన్సిలర్ బోలగం వైష్ణవి నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో మరి చిన్నబోనాల, భూపత్నగర్, ముష్టిపల్లి సంబంధించినటువంటి రైతులకు వర్షాలు లేక రోహిణి కార్తీపై దాదాపు నెల అవుతున్న ఆరుద్ర కార్తీ వచ్చి మరి వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో వెనకటి నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకారంగా గ్రామంలో ఉన్నటువంటి అన్ని దేవతలకు పోషమ్మ, దుర్గమ్మ, ఎల్లమ్మ, మల్లన్న, మరి పెద్దమ్మ తల్లి, హనుమన్లు అన్ని దేవతలకు ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి కుల సంఘాల పెద్ద మనుషులు, యువకులు, పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు జలాభిషేకం చేయడం జరిగింది. మరి సకాలంలో వర్షాలు కురిసి మరి రైతులు పాడి పంటలతో, పశు సంరక్షణతో, సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ యొక్క దేవతలన్నీ ఈరోజు జలాభిషేకం చేసి ప్రార్థించడం జరిగింది. తక్షణమే వర్షాలు పడాలని చెప్పి ఆ యొక్క దేవుళ్ళని కోరుకోవడం జరిగింది. ఇదే విధంగా రేపటి రోజున మరి వంటల కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కుల సంఘాల పెద్ద మనుషులకు, యువకులకు, మహిళలకు, పెద్దలకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర ఆలయంలో శని త్రయోదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు.
వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నవగ్రహాలకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఈవో రామాదేవి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం అందించారు ఆలయ అర్చకులు. శని త్రయోదశి రోజున శనీశ్వరునికి తైలాభిషేకం చేస్తే శని దోషాలు పోతాయని అర్చకులు తెలిపారు. జూలై 2న షేర్ అలీబాబా ఉర్సు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల పోస్టర్లను గులాం అహ్మద్ హుస్సేన్ ఆవిష్కరించారు. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి సమీపంలో అలుగునూరు శివార్లోని హజరత్ షేర్ అలీబాబా దర్గా ఉర్సు ఉత్సవాలు వచ్చే నెల జూలై 2, 3వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు దర్గా కమిటీ అధ్యక్షులు వాజిద్ అలీ తెలిపారు. కరీంనగర్ ఎంఐఎం కార్యాలయంలో దర్గా ఉర్సు ఉత్సవాల పోస్టర్ను ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, జాయింట్ సెక్రటరీ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ యూసుఫ్, దర్గా కమిటీ సభ్యులు కలిసి ఉర్సు ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. జూలై 2న షాసాహబ్ మొహల్లా నుంచి కమాన్ మీదుగా బైపాస్ రోడ్ అలుగునూరు చౌరస్తా నుండి దర్గా వరకు సందల్ మహోత్సవం ర్యాలీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 3న దర్గాలో దీపాలు వెలిగించే కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ దర్గా ఉర్సు ఉత్సవాలకు మానకొండూరు, తిమ్మాపూర్, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతారని చెప్పారు. ఎవరు స్వేచ్ఛ వాళ్లను ప్రతి ఒక్కరు కులమతాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని దర్గా అధ్యక్షులు వాజిద్ అలీ కోరారు. శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో దోస్తు 3వ విడతలో 8,394 సీట్లు కేటాయించినట్లు దోస్తు కోఆర్డినేటర్ డాక్టర్ జాఫర్ అలీ తెలిపారు. శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలో దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా మొత్తం 37,620 సీట్లకు గాను తొలి విడతలో 3,365, రెండో విడతలో 2,949, మూడో విడతలో 8,394 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. మూడో విడతలో కేటాయించిన 8,394 సీట్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1,160 మంది విద్యార్థులకు సీట్లు లభించగా 3 ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో 1,478 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. అలాగే ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో 5,726 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. మూడో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు జూలై 4 లోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసి తమ సీట్లను రిజర్వ్ చేసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని పక్షంలో కేటాయించిన సీట్లు రద్దు అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. దివ్యాంగులకు త్వరలో ఇంటర్ తరగతులు ప్రారంభిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. వైకల్యం విజయానికి అడ్డంకి కాదని, ఆత్మవిశ్వాసం లేకపోవడమే అసలైన అడ్డంకి అని దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రపంచానికి పట్టుదల, ఆత్మవిశ్వాసం, అంచెలంచెల సంకల్పానికి ప్రతీకగా నిలిచిన హెలెన్ కెల్లర్ 146వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హెలెన్ కెల్లర్ జీవితం ప్రపంచానికి శాశ్వత స్ఫూర్తి అని పేర్కొన్నారు. కేవలం 19 నెలల వయసులో చూపు, వినికిడి రెండింటినీ కోల్పోయిన ఆమె తన సంకల్ప బలంతో ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేసిందన్నారు. తన గురువు ఆన్ సలివన్ మార్గదర్శకంలో స్పర్శ ద్వారా విద్యను అభ్యసించి దృష్టి, శ్రవణ వైకల్యం ఉన్న తొలి డిగ్రీ ధారిణిగా చరిత్ర సృష్టించడమే కాకుండా రచయిత్రిగా, వక్తగా, సామాజిక సేవకురాలుగా కోట్లాది మంది దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు. ఆమె చీకట్లో జీవించింది కానీ ప్రపంచానికి వెలుగు చూపిందని, హెలెన్ కెల్లర్ ఒక వ్యక్తి కాదు, పట్టుదల అనే పదానికి ప్రత్యక్ష రూపమని మంత్రి పేర్కొన్నారు. గత పాలకులు దాదాపు 10 ఏళ్ల పాటు దివ్యాంగుల సమస్యలను పట్టించుకోలేదని, ప్రభుత్వం మాత్రం వారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. త్వరలో జావేద్ అబిద్ విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి అడ్లూరి హామీ ఇచ్చారు. వికలాంగుల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి వారి సంక్షేమం కోసం పాటుపడిన జావేద్ విగ్రహాన్ని ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తానన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న ప్రతిభావంతులైన పలువురు దివ్యాంగ విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఇతర సహాయ పరికరాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో పాలన ప్రజలకు మరింత చేరువైందని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సిరిసిల్ల జిల్లా ప్రత్యేక అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద 10 అంశాలతో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనపై సిరిసిల్ల కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ హాజరు కాగా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజలకు చేరవేయడం, భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడమే లక్ష్యంగా మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు జిల్లాలో చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, వివిధ ఫైళ్ల పరిష్కారం, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంపై జిల్లా యంత్రాంగం రూపొందించిన పీపీటీ ప్రదర్శనను జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ పరిశీలించారు. శైలజా రామయ్యర్ మాట్లాడుతూ ప్రతి శాఖ భవిష్యత్ కార్యాచరణను స్పష్టంగా నిర్దేశించుకొని 99 రోజుల కార్యక్రమం ద్వారా సాధించిన విజయాలను డాక్యుమెంటరీ రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయడం, ఇందిరమ్మ
ఇండ్ల నిర్మాణంలో పురోగతి, డి అడిక్షన్ కౌన్సిలింగ్ కేంద్రం, రోడ్డు భద్రతలో భాగంగా సిపిఆర్ శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణ, ఇతర పనుల్లో పురోగతిపై జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ను ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య అభినందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఆర్ఓ జయశ్రీ, సిపిఓ శ్రీనివాసాచారి, జడ్పీసీఓ వెంకట్ మాధవరావు, డిఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా పశు వైద్యాధికారి రవీందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఆయా మండలాల ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని 11వ డివిజన్లో ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ నమోదు ప్రక్రియను మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య పరిశీలించారు. కరీంనగర్ 11వ డివిజన్ బూత్ లెవెల్ ఏజెంట్ ప్రశాంత్ బూత్ లెవెల్ ఆఫీసర్లతో కలిసి నమోదు ప్రక్రియను సమీక్షించి ఓటర్లకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఓటర్ జాబితా తయారీలో ఎలాంటి లోటుపాట్లు చోటు చేసుకున్నా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో నమోదయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆకుల నర్సయ్య సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, పేర్ల సవరణ, చిరునామా మార్పు, పేర్ల తొలగింపు వంటి దరఖాస్తులను నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటర్ వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, ఏవైనా మార్పులు లేదా చేర్పులు అవసరమైతే వెంటనే సంబంధిత BLOను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా BLO ప్రశాంత్, BLO లత నమోదు ప్రక్రియ, దరఖాస్తు స్వీకరణ, ఓటర్లకు అందిస్తున్న సేవల గురించి వివరించారు. సాగునీటి కోసం కరీంనగర్లో రైతులతో కలిసి రేపు మహాధర్నా చేపడతామని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. కరీంనగర్ నియోజకవర్గ రైతులతో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులతో ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలించాలని, వరద కాలువపై ఉన్న ఆచంపల్లి తూము ద్వారా కొత్తపల్లి మండలంలోని 7 గ్రామాలు నాగుల మల్యాల, బావుపేట, కమాన్పూర్, కొండాపూర్, ఎలగందల్, శ్రీరాములపల్లె రైతులకు సాగునీటిని విడుదల చేసి చెరువులు నింపాలని గత వారం రోజుల క్రితమే ప్రభుత్వాన్ని హెచ్చరించామని తెలిపారు. ఆయన ఇప్పటివరకు ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి స్పందించకపోవడంతో రైతులు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. ఇక పోరాటం తప్పదని భావించి నీటిని సాధించేందుకు రైతులతో కలిసి మహాధర్నా చేపడుతున్నామన్నారు. ఈ ధర్నాకు రైతులందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరారు. తెలంగాణ నుండి రాజమండ్రికి నీటిని తరలింపుపై ఉన్న శ్రద్ధ, తెలంగాణ ప్రజలు నీటికి గోసపడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి మండు టెండల్లో చెరువులను, మత్తడులను దుంకించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, రైతులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎల్నినో ఎఫెక్ట్తో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి జలాశయాలు ఎడారిని తలపిస్తున్నాయి. LMDలో డెడ్ స్టోరేజ్కి నీటిమట్టం చేరడంతో నీటి కష్టాలు ఉత్పన్నమవుతున్నాయి. సాగునీరు దేవుడెరుగు, కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నీటి సమస్యను నిరసిస్తూ కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలు వినూత్న ఆందోళనకు దిగారు. నీళ్లు లేక ఎండిపోయిన LMD అంతర్భాగంలో క్రికెట్, హాకీ, వాలీబాల్, ఫుట్బాల్ ఆడి నిరసన తెలిపారు. నిరసన ఆందోళనలో ఎమ్మెల్యేతో పాటు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, నగరాధ్యక్షులు చెల్లా హరిశంకర్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసే అవకాశం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కన్నెపల్లి పంపులు ఆన్ చేసి నీటిని ఎత్తిపోసి నీటి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో కన్నెపల్లి లేదా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయకుంటే పాదయాత్రతో కన్నెపల్లికి వెళ్లి పంపులు ఆన్ చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద 12,000 క్యూసెక్కుల నీరు దిగువకు వృధాగా పోతుందని, కాపర్ డ్యాం నిర్మించి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. ఎడారిని తలపిస్తున్న LMD మిడ్ మానేరును నింపి తాగునీటి, సాగునీటి కష్టాలను కడతీర్చాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండు వేసవిలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి చెరువులు, కుంటలు నింపి నీటి కష్టాలు రాకుండా చూశామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నీటిని తరలించకుండా తాత్సరం చేస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే రైతులు ప్రజలతో కలిసి ప్రజా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మొత్తం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎల్లంపల్లి నుంచి వరదకాల ద్వారా మిడ్మాన్ నింపే అవకాశం ఉన్నది. ఆ మిడ్మానేరు ద్వారా నీళ్ళు వస్తుంటే ఆ ఎన్ రూట్లో ఉన్న గ్రామాలన్నీ కూడా తూముల ద్వారా నీళ్ళు నింపుకొని ఇప్పటికే నారు అలుగుదలుదురు. కానీ ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా కొత్తపల్లి మండలం ఉన్న 7-8 గ్రామాలు నీళ్లు లేక, అలుగుదలతో నీళ్లు లేక ఇంతవరకు అలుగుదల నారు పోయలేదు. మరి ఇలాగే కొనసాగితే ఈ సీజన్ మొత్తం కూడా రైతులు నారు వేసే పరిస్థితి లేదు. దాంతోపాటు ఆ LMD ద్వారా మిడ్మానేరు ద్వారా LMD నింపాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు LMDలో ఇంత దరిద్ర పరిస్థితి ఇప్పుడు చూడలే. ఈరోజు 5.5 TMC నీళ్ళు ఉన్నాయి. అంటే ఇంట్లో 3 TMC నీళ్ళు డెడ్ స్టోర్ అయిపోతుంది. 3 TMC నీళ్ళు డెడ్ స్టోర్ పోతుంది. అంటే నీళ్ళు ఉన్నాయండి ఇప్పుడు 2 TMCలే. ఈ 2 TMC వలన కరీంనగర్ నగరానికి తాగునీరుకి అవసరం ఉంటుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా 10.5 TMC నీళ్ళు మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయాలి.
కరీంనగర్ ప్రజలకు తాగునీరుతో పాటు మిషన్ భారత్ కోసము 10.5 టీఎంసీ నీళ్లు ఉంచాలని చెప్పారు. కానీ ఈరోజు 2 టీఎంసీ నీళ్లు ఉండడం జరిగింది. ఇప్పటికే కరీంనగర్లో తాగునీరుకి ఇబ్బంది అవుతుంది. డైలీ వాటర్ ఇచ్చిన కరీంనగర్ ప్రజలకు ఈరోజు మేము వీళ్ళు 3 రోజులకు 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాగే ఒక వారం రోజులు కొనసాగితే మడ్ వాటర్ తోటి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. దాంతోపాటు ఎల్ఎండి మీద ఆధారపడ్డ హుజరాబాద్ కానివ్వండి, హుజరాబాద్ కానీ మానకుంట్రు కానీ వీళ్ళందరూ కూడా నాట్లు వేసుకున్నారు, సాగునీరుకి వస్తాయి. వారికి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఇటు సాగునీరుకు తాగునీరుకు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అటు గ్రామీణ ప్రాంతాల్లో నారు వస్తలేరు. మిడుమానేరులో 7 టీఎంసీలు ఉంది. ఆ మిడుమానేరులో 7 టీఎంసీ నీళ్ళు ఉంటే బయటకు వచ్చే పరిస్థితి లేదు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దామని ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాను. ఏమనంటే ఈ చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం డ్యామ్ కట్టక ముందు రోడ్లలో ఉంది, ఆ రోడ్లన్నీ తేలిపోయినాయి. సుమారు 20 ఫీట్ల నీళ్లు కూడా మొత్తం ఖాళీ అయిపోయింది, ఎవాపరేషన్ అయిపోయింది. ఇలాగే ఎండలు ఎవాపరేట్ అయితే గిట్ట ఈ ఆయనతో నీళ్ళు కూడా వారం లోపల ఎవాపరేట్ అవుతాయి. అందుకే ప్రభుత్వం స్పందించమని చెప్పేసి ఈరోజు డిమాండ్, కళ్ళు తెరవాలని. మరి ఎట్లా ప్రత్యామ్నాయం? కరువు వచ్చినప్పుడు మాత్రం ఆదుకునేదే కాళేశ్వరం. కేసీఆర్ గారు కాళేశ్వరం ఎప్పుడు కట్టినా డైలీ వాటర్ ఇస్తుంది కోసం కాదు. కరువు వచ్చినప్పుడు కాళేశ్వరం వాడుకోవడానికి కాళేశ్వరం కట్టినాం. మరి కరువు వచ్చింది, కాళేశ్వరం వాడుకోండి. 2.5 సంవత్సరాలు రిపేర్ పైన కాలయాపన చేసింది కదా. ఇప్పుడు నీళ్ళు ఎట్లా ఇస్తారు? ఇప్పటికైనా మేడిగడ్డ నుంచి 10 నుంచి 12,000 క్యూసెక్స్ నీళ్లు కిందికి పోతున్నాయి, రాజమండ్రి ద్వారా సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు ఆ నీళ్ళని అరెస్ట్ చేయండి, రిపేర్ చేయండి, టెంపరీగా డైవర్ట్ చేయండి, చేసి కన్నెపల్లికి పంపోజ్కి నీళ్ళు తీసుకురండి. కన్నెపల్లిలో మోటార్ ఆన్ చేసుకోండి. సుందిల్ల ద్వారా అన్నారం ద్వారా ఎల్లంపల్లి తీసుకొచ్చి ఎల్లంపల్లి నుంచి మిడ్డుమానేరుకు నీళ్ళు ఇస్తే ఎన్రూట్ల రైతులందరూ కూడా బాగుపడతారు కదా. కరీంనగర్లో తాగునీరుకి ఇబ్బంది లేదు కదా. అందుకే మా ప్రధాన డిమాండ్ ప్రభుత్వాన్ని వేషాలకు పోకండి. ఈ కరువులో నీళ్ళు వచ్చినట్టే, కాలుష్యం నీళ్ళు వచ్చినట్టే కేసీఆర్ పేరెత్తని చెప్పి వేషాలకు పోకండి దయచేసి. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అల్లాడిపోతున్నారు. ప్రజలు అందరు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరు ఉన్నారు. ప్రజలు అల్లాడిపోతున్నారు. తాగునీరుకి ఇబ్బందికి సాగునీరు రైతులు కూడా మీరు కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి. ఏ గ్రామంలో నారేసే పరిస్థితి లేదు. కాబట్టి మా ప్రధాన డిమాండ్ వర్షాలు వచ్చే పరిస్థితి లేదు. వర్షాలు లేవు ఇప్పటికీ. కల్దేపల్లిలో మోటార్ లాంచ్ చేయండి. నీళ్లు రావు అంటే గిట్ట డెఫినెట్గా మాకు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు హరీష్ రావు, కేసీఆర్తో పాటు కేటీఆర్తో పాటు బీఆర్ బృందం మూలంగా మేము ప్రభుత్వం చేయను అన్నప్పుడు మాకు అవకాశం ఇవ్వండి. పాదయాత్రగా పోతాం, కన్నెపల్లి మోటార్ లాంచ్ చేస్తాం, మేము ప్రజలకు నీళ్ళు ఇస్తాం. ప్రభుత్వం మేము చేయలేమని చెప్పి చేసి ఎత్తేసేయండి మీరు. కానీ ప్రభుత్వం కాలయాపన చేసుకుని రిపేర్ చేయలేము. మరి 2.5 సంవత్సరాలు ఏం చేసింది మీరు? మన ఎల్లంపల్లిలో రిపేర్ వచ్చి 2.5 సంవత్సరాలే. కాళేశ్వరం ప్రాజెక్టు 2.5 సంవత్సరాలు కేసీఆర్ కడతాడు, కానీ 2.5 సంవత్సరాలు రిపేర్ చేస్తలేరు. అంటే కావచ్చుకొని ఇది ఒక కోపం కాకపోతే బేషాలకు పోతుంది. అందుకే మా ప్రధాన డిమాండ్ ప్రజల పక్షాన, ఈరోజు ప్రజల పక్షాన, రైతుల పక్షాన రేపు రైతు ధర్నా ఇస్తాం. ప్రజలు ఒకటే డిమాండ్ ఇస్తున్నాం, ఇమ్మీడియట్గా బేషాలు పోకుండా మిడ్మానేరు నింపండి, ఎల్ఎండి నింపండి. మిడ్మానేరు ద్వారా వచ్చిన అన్ని తుమ్ములు ఓపెన్ చేయండి. ఆ గ్రామాల ప్రజలందరూ నీళ్ళు ఇందండి, కుంటలు నింపుకుంటారు. సాగునీరుకు తాగునీరుకు అవకాశం కాబట్టి ఇమ్మీడియట్గా మేము కన్నెపల్లి పంపోజు ఆన్ చేయండి. నీట్ పరీక్ష పేపర్ లీక్ను నిరసిస్తూ సిరిసిల్లాలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ను నిరసిస్తూ సిరిసిల్లాలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సిరిసిల్ల సమీపంలోని మానేరు బ్రిడ్జ్పై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగినటువంటి లీకేజీలు మరి 21 మంది విద్యార్థుల ప్రాణాలు తీశాయి. దీనికి నిరసనగా ఈరోజు మరి సిరిసిల్ల కేంద్రంలోని తంగెలపల్లి బ్రిడ్జిపై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయ్యా ధర్మేంద్ర ప్రధాన్ గారు, మీకు సిగ్గుంటే వెంటనే ఈ విద్యార్థి లోకానికి మరి క్షమాపణలు చెప్పి రాజీనామా చేయండి. లేదంటే మీ పైన, మీ బీజేపీ పైన మేము నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటాం. మరి మా విద్యార్థుల యొక్క ప్రాణాలను హరించినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు కూడా మా విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. బీజేపీ పాలనలో ఇప్పటివరకు 89 సార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు. వెంటనే మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నీటి పరీక్షలు లీక్పై ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 89కి పైగా పేపర్లు లీక్ అయినాయి. మొన్న నీటి పరీక్షల్లో
దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు తాము చదువుకున్న చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం వెంటనే కేంద్ర మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో వెంటనే విద్యార్థి లోకాన్ని ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. లేని పక్షంలో నరేంద్ర మోడీ గారైనా కూడా కేంద్ర క్యాబినెట్ నుంచి తొలగించాలని చెప్పి యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 22 లక్షల మంది విద్యార్థుల కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. వీళ్ళు కంటికి కొనుక్కు లేకుండా చదువుకుంటూ ఏదో పరీక్ష రాద్దాం, ఏదో మంచి ఉద్యోగం చేద్దామని చెప్పి విద్యార్థులందరూ కళ్ళ గంటరు. వాళ్ళ కళ్ళల్ని కూడా వాళ్ళు ఆవిరైపోయిన పరిస్థితి ఏర్పడతా ఉంది. జగిత్యాల జిల్లా కతలపూర్ తహసీల్దార్ రమేష్ గౌడ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కతలపూర్ తహసీల్దార్ రమేష్ వేములవాడ నుండి కతలపూర్ వైపు కారులో వెళ్తుండగా పోసానిపేట వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. కారు ముందు భాగం నుజ్జు కాగా కారులో డ్రైవింగ్ చేసిన తహసీల్దార్ రమేష్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వేములవాడకు అక్కడి నుండి కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చేతి ఫ్రాక్చర్ అయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. కారులో బెలూన్ ఓపెన్ కావడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పినట్లు భావిస్తున్నారు. పోసానిపేట వద్ద గత 2 సంవత్సరాల్లో 6 వాహనదారులు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. నిత్యం కోరుట్ల టు వేములవాడ ప్రధాన రహదారిపై జరుగుతున్న వరుస ప్రమాదాలను నివారించే చర్యల్లో భాగంగా మూలమలుపుల వద్ద సూచి బోర్డులతో పాటు తగిన ఏర్పాట్లను ఆర్ఎన్బి అధికారులు సత్వరమే చర్యలు చేపట్టాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్లోని హిమాయత్ నగర్ ఎన్సీఆర్డబ్ల్యూ ఆధ్వర్యంలో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల సాధన సభలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిద్దామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. బిల్లు సత్వరమే అమలు చేయాలంటే మన శక్తిని ప్రదర్శించాలని పాల్గొని ప్రసంగించారు. మహిళా బిల్లు అమలు చేయకుంటే ఓట్లు వేయమని మహిళలంతా గట్టిగా చెప్పాలన్నారు. మహిళల కోసం ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి పార్టీ పెట్టనని తెలిపారు. మీరంతా గర్వపడేలా మంచి రాజకీయాలు చేస్తానని హామీ ఇస్తున్నానన్నారు. మహిళలు ఖచ్చితంగా పవర్ఫుల్ పొజిషన్లో ఉండాల్సిందేనన్నారు. రాజకీయాల్లో పవర్ఫుల్ పొజిషన్లో ఉంటేనే మార్పు సాధ్యమవుతుందన్నారు. అందుకోసం మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు అనేవి ఖచ్చితంగా ఉండాల్సిందేనన్నారు. ఇటీవల కొంతమంది నన్ను కలుస్తున్న యంగ్ ఉమెన్ లీడర్లు మనకు రిజర్వేషన్లు ఎందుకు అంటున్నారు, కానీ ఒక స్థాయి వరకు మహిళలు ఎదిగిన తర్వాత వారికి అడ్డుకట్ట వేస్తారన్నారు. అందుకే ఖచ్చితంగా మహిళలకు రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం మన శక్తిని ప్రదర్శించాల్సిందేనన్నారు. నెక్లెస్ రోడ్లోనూ రామ్లీలా మైదానంలోనూ పెద్ద ఎత్తున మహిళలమంతా పోరాటానికి దిగాలని అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందను మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందతో మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు త్వరితగతిన ఆమోదం లభించి అమలు జరిగేలా బలంగా కృషి చేయడంతో పాటు ఉత్తర హైదరాబాద్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న NHAI ఫ్లైఓవర్లను వేగంగా పూర్తి చేయడానికి మద్దతు కోరగా ఆయన స్పందించారని సభ్యులు తెలిపారు. మెరుగైన పట్టణ మౌలిక సదుపాయాలు, వేగవంతమైన కనెక్టివిటీ కోసం ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా చర్చించామన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో సమావేశానికి హాజరై తమ విలువైన మద్దతును అందించిన జార్జ్ మోహన్ రెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వర్షాభావంతో ఎడారిని తలపిస్తున్న LMD ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో డ్యాంలో ఆటలు ఆడి నిరసన. త్రాగునీటి సమస్య పరిష్కారానికి వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాల కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం. ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల కురిసిన వర్షం. శని త్రయోదశి సందర్భంగా వేములవాడలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూత్ కాంగ్రెస్ ధర్నా రాస్తారోకో. నీట్ పరీక్ష పేపర్ లీకుకు బాధ్యులుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్. జూలై 2న షేర్ అలీబాబా ఉర్సు ఉత్సవాలు ప్రారంభం. ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన గులాం అహ్మద్ హుస్సేన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.